లేవ్యాకాండము 24వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతున్నాను. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పాళెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయ గాని స్వదేశీయ గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధించవలెను. ఇందులోని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నామము అంటే పేరు. నామము అంటే పేరు. పేరుని శపించిన, పేరుని దూషించిన, పేరుని వక్రంగా మాట్లాడిన రాళ్లతో కొట్టి చంపేయాలట. అది ఎవరి పేరు? దేవుని పేరు. అంటే దేవుని పేరు వాడద్దా? వాడనప్పుడు దేవుడు నా పేరు యెహోవాని ఎందుకు చెప్పుకోవడం? వాడు గౌరవానికి సూచనగా, మహిమకు గుర్తుగా, అంతేగాని ఆయనకు అవమానం కలిగేలా లేకపోతే హేళన కలిగించేలా ఆయన పేరును మనము ఉచ్చరించకూడదు. ఇక్కడ ఏం జరిగింది? ఇందులోని చరిత్ర ఏంటి తెలుసుకునే ముందు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న పర్సన్ ఎవరంటే ఇందులో షెలోమీతు. ఏం పేరండి? షెలోమీతు. ఈ పేరు కలిగిన వారు 8 మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. షెలోమీతు అని పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారండి? 8 మంది ఉన్నారు. వారిలో మనం మాట్లాడుకుంటున్న ఈ షెలోమీతు ఎవరు అంటే దాను గోత్రికుడైన దిబ్రీ అనే వ్యక్తికి కుమార్తె. అర్థమైందండి? యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? వాళ్ళలో దాను పేరు కలిగిన ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆ వంశంలో నుండి వచ్చినటువంటి దిబ్రీ అనే ఆయనకి కూతురే ఈ షెలోమీతు. ఈమె జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. షెలోమీతు జీవితాన్ని నేర్చుకునేటప్పుడు గుర్తుండాల్సింది ఏంటి అంటే ప్రతి తల్లి ఎలా బ్రతకాలి దేవుని కొరకు. తల్లి సరిగా బ్రతకకపోయినా, తల్లి సరిగా నేర్పకపోయినా పిల్లల జీవితం ఏమవుతుందో నేర్పే పాఠమే ఈరోజు పాఠం. ఈ షెలోమీతు ఇశ్రాయేలీరాలు, తండ్రి దాను గోత్రం. కానీ మీకు పెళ్ళయింది. అంటే పెళ్ళయిందంటే ఆమె కుమారుడు రాళ్లతో కొట్టి చంపబడినవాడు. అంటే వివాహం అయి ఉండాలిగా. నేను అడుగుతాను, షెలోమీతు భర్త పేరు ఎందుకు రాయలేదు? షెలోమీతు కొడుకు పేరు ఎందుకు రాయలేదు? షెలోమీతు భర్త గోత్రం పేరు ఎందుకు రాయలేదు? నా మాట అర్థమైంది మీకు? ఈమెకు పెళ్ళయింది, కుమారుడు ఉన్నాడు అంటే భర్త ఉండాలి కదా. ఉండాలి. చేసుకుందా, ఉంచుకుందా, లేకపోతే అతని చెరచడం వల్ల భార్య అయిందా, కారణాలు మనకొద్దు. కానీ ఈమె వివాహిత అయినప్పుడు తన భర్త పేరు ఎందుకు రాయలేదు? ఆ భర్త వల్ల పుట్టిన కొడుకు పేరు ఎందుకు రాయలేదు? వాళ్ళు ఏ వంశం నుంచి వచ్చారు, ఏ గోత్రం నుంచి వచ్చారో ఎందుకు రాయలేదు? ఆమె తండ్రి ఇంటి వారిని గురించి ఎందుకు రాయించారు? ఏంటి, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఏ పేరు మోస్తుంది? ఏ ఇంటి పేరు మోస్తుంది? ఎవరి గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటుంది? ఎవరి గౌరవం నిలబెట్టాలని మనం కూడా నేర్పిస్తాం. భర్త ఇంటి వారే కదా. మరి అవేవి రాయకుండా ఈ సంగతిని ఎందుకు రాయించారు ఈ సందర్భంలో దేవుడు అనేది మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ విషయం ఏంటో చెప్పనా? ఈమె భర్త ఒక ఐగుప్తీయుడు కదా. ఇశ్రాయేలీయురాలైన ఆమెకు ఐగుప్తుడైన వ్యక్తికి పుట్టిన కొడుకు యెహోవా నామాన్ని దూషించింది. అంటే షెలోమీతు కుమారుడు ఒక రకంగా చెప్పాలి అంటే మిశ్రమ జాతి. తల్లి ఇశ్రాయేలీరాలు, తండ్రి చెప్పాలన్న తండ్రి
ఐగుప్తుడు అంటే వీళ్ళు ఇశ్రాయేలీలు అంటే యాకోబు గారు 70 మందితో ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత అక్కడ 400 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని వివాహం చేసుకోవాలి. వాళ్ళలో వాళ్ళు కాకుండా ఐగుప్తులను కూడా వివాహాలు చేసుకొని ఉండొచ్చు. కానీ ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని చెప్తాను, ఇది బైబిల్లో లేదు కానీ బయట ఉన్న విషయం మీకు చెప్తాను. అదేంటంటే ఈ ఐగుప్తుడు ఎవరో కాదట. షలోమీతు చేసుకున్న ఈ ఐగుప్తుడు ఎవరు అంటే బయట ఉన్న విషయం సుమా బైబిల్లో లేదు. నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను కానీ బయట ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా వింటే బయట కూడా వింటారు కాబట్టి మీరు డౌట్ రాకుండా ముందే చెప్తున్నా. ఈ ఐగుప్తుడు ఎవరు అంటే మోషే చంపాడే ఒక ఐగుప్తుడిని. ఎక్కడ? నా పిల్లల కష్టాలు, నా ప్రజల కష్టాలు చూడాలని వెళ్ళినప్పుడు ఒక ఇశ్రాయేలీడు ఒక ఐగుప్తుడు కొట్టుకున్నారు. అప్పుడు మోషే గారు ఏం చేశారు? ఐగుప్తుని కొట్టి పూజ చేశాడు. తెల్లారి ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకున్నారు. అప్పుడు ఇద్దరు ఎవరిని చంపలేడుగా మరి. అందుకని సోదరులారా మీరు అన్నదమ్ములు కదా, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే, నువ్వు ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపుతాం అనుకున్నావా అన్నాడు. ఆ మాటకే కదా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మోషే గారు. చాలామంది పండితుల అభిప్రాయం ఏంటో చెప్పనా, ఆ కొట్టి చంపబడ్డాడే ఐగుప్తుడు అతడే ఈ షెలోమితు భర్త అని చెప్తారు. అయ్యుండొచ్చు. అది మీరు దీన్ని ఇలాగే తీసుకోవాలి. అర్థమైందా? ఎందుకన్నారు వాళ్ళు అంటే కూడా నేను ఒక రీజన్ చెప్తాను. ఇప్పుడు ఈ షెలోమితు కుమారుడు ఉన్నాడు కదా, ఐగుప్తుడికి షెలోమితుకి పెట్టిన కుమారుడు ఉన్నాడు కదా, ఇతను ఏం చేశాడు? మరో ఇశ్రాయేలుడితో పోట్లాడాడు. బాగా వినాలి, మరో ఇశ్రాయేలుడితో పోట్లాడాడు, కొట్లాడుతున్నాడు. ఈ కలహ స్వభావం తండ్రి నుంచి వచ్చుండొచ్చు అనడం కోసమే ఇలా తీసుకొని మాట్లాడుతున్నారు బయట వాళ్ళు. అయ్యుండొచ్చు, ఉండొచ్చు వరకే. ఎందుకంటే తన తండ్రిని స్వభావం పోట్లాడే స్వభావం, పోట్లాడబట్టే కదా మోషే గారి కోపం వచ్చింది, ఐగుప్తుడు కాబట్టి చంపబడ్డాడు. అదే స్వభావం అదే లక్షణం ఇతనికి పడింది. ఇతను కూడా ఒక ఇశ్రాయేలీయుడితో గొడవ పడుతున్నాడు. అందుకే పండితులు అనుకున్నారు లేదా పెద్దవాళ్ళు అని చెప్పిన మాట ఏంటి అంటే ఆ స్వభావమే ఇతనిలో కనబడుతుంది కాబట్టి ఈ ఐగుప్తుడు అతనే అయ్యి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇతను కూడా కలహప్రియుడు. ఎవరు? ఈ ఐగుప్తునికి పుట్టిన కుమారుడు. మరి తండ్రి స్వభావం అదే అయినప్పుడు పిల్లలు అదే చేస్తారుగా. మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మీరు లేస్తే వాళ్ళు లేస్తారు, మీరు చదివితే వాళ్ళు చదువుతారు, మీరు చెప్తే వాళ్ళు చెప్తారు, మీరు పాడితే ఇదే కదా పాట పాడుతున్నావు. మరి వాళ్ళ నాన్న అలాంటి వాడైనప్పుడు వాడు మంచి ఎందుకు నేర్చుకుంటాడు? కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఏంటి చెప్పనా? తల్లి ఇశ్రాయేలీయురాలు, శిశువుకి మొదటి గురువు తల్లి. ఆ తల్లి సరిగా చేయలేదు కాబట్టే నేరం ఇక్కడికి వచ్చింది. ఎందుకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలుసా? షెలోమితు గారి గురించి గోత్రం, వంశం, తండ్రి ఇశ్రాయేలీయుడు. ఇన్ని ఉండి కూడా తన కుమారుని దేవుని కొరకు పెంచలేదు కాబట్టే ఆ వంశావళి చిట్టా రాయించాడు దేవుడు. అతను ఐగుప్తుడైనప్పుడు ఐగుప్తునిలో నుంచి వచ్చిన వారు, అది ఏ గోత్రమైనా ఐగుప్తుడు అంటే అన్యుడు కాబట్టి అతను నేర్పడానికి ఛాన్స్ లేదు. అందుకే కదండి తిమోతి గారి తల్లిని అవ్వని మనం మెచ్చుకునేది, తీతు గారి తల్లిని అవ్వని మెచ్చుకునేది. అందుకు కాదా? తీతు ఒక అన్యుడు, తిమోతి ఒక అన్యుడు, కానీ తల్లులు ఇశ్రాయేలీలు పెంచారు కాబట్టి శబాష్ అన్నారు వాళ్ళని. ఈరోజు షెలోమితు గారి జీవితాన్ని నేర్చుకునేటప్పుడు ఎందుకు అనలేము అంటే ఒక ఇశ్రాయేలీయురాలై ఉండి కుమారుణ్ణి దేవుని కొరకు పెంచలేకపోయింది. బాల్యములో గర్భములో ఉన్నప్పుడే దేవుని గురించి చెప్పుంటే తప్పకుండా వాడు పోట్లాట మరి అయ్యేవాడు కాదు. కాదా? అవునా? చెప్పండి, అవునా కాదా? 100%. ఎందుకో చెప్పనా? తండ్రి తల్లిని గర్భవతి వరకు చేస్తాడు దేవుని ప్రణాళిక ప్రకారం చిత్తం చొప్పున. కానీ గర్భంలో 9 నెలలు శిశువుకి పాఠాలు నేర్పేది తల్లే. ఆకలైతే లోపల బేబీ కూడా ఆకలి అవుతున్నప్పుడు ఎవరు బయటికి చెప్పాలి? తల్లే చెప్పాలి. లోపల బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలిగి నొప్పి వస్తే ఎవరు బయటికి చెప్పాలి? తల్లే చెప్పాలి. ఇన్ని చెప్పాలి అంటే లోపల ఉన్న వాడికి పాఠాలు కూడా ఎవరు నేర్పాలి కదా? అంటే మీకు మాట చెప్పనా, ఇశ్రాయేలీయురాలైనటువంటి ఈ దిబ్రీ కుమార్తె అయిన షెలోమిత్కి గర్భములో ఉన్నప్పటి నుంచే పిల్లవాడికి చెప్పే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేదు. కాబట్టి ఇదిగో ఈమె వంశం, ఈమె తండ్రి, ఈమె గోత్రం అంత వృధా అని చెప్పడానికి ఆ వంశపు లిస్ట్ ఇచ్చారు దేవుడు. కానీ ఎందుకు తండ్రి పేరు, తండ్రి వంశం, తండ్రి గోత్రం ఇవ్వలేదు అంటే వాళ్ళ అన్యులు కాబట్టి, ఐగుప్తీయులు కాబట్టి.
కానీ చాలామంది చెప్పే మరొక అభిప్రాయం ఏంటో చెప్పనా, షలోమిత్తు అనే పేరుకి అర్థం సమాధానము లేక శాంతి. కానీ ఆమె జీవితంలో లేనిదే అది ఏది, సమాధానమే లేదు. ఎందుకు లేదు అంటే చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటి అంటే, ఈ ఐగుప్తుడు ఉన్నాడు కదా, షలోమిత్తుని వివాహం చేసుకున్న వ్యక్తి ఉన్నాడా? అతను ఎవరు? షలోమిత్ భర్త ఎవరండి? పేరు లేదుగా, మరి మనం ఐగుప్తుడనే చెప్పుకోవాలి కదా. ఈ ఐగుప్తుడు పోట్లాట మారని చదువుకున్నాం కదా మనం. ఒకవేళ మోషే గారు చంపిన వ్యక్తి ఈ వ్యక్తి అయ్యుంటే అతను ఎలాంటి వాడు? తగాదాల కోరు కదా. చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటంటే, అతను తగాదాల కోరే కాదండి, జులాయి కూడా చెడు తిరుగుతూ ఆడపిల్లల్ని ఆట పట్టించి ఆడపిల్లల్ని వాడుకుని వదిలేసేవాడు. అలా వచ్చుంటుంది. అలా జీవితంలో, షలోమితు జీవితంలో ఆమె వివాహం అలా జరుగుండొచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అలాగే జరిగితే ఈమె జీవితంలో శాంతి ఉందా? మామూలుగా ఆలోచిద్దాం. షలోమితు గారు ఒక ఇశ్రాయేలీ కుటుంబంలో జన్మించింది. బాగా చెప్పాలి అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గారిలా వంశావళిలో వచ్చిన మానసపుత్రిక, అంతే కదా. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వారసురాలు కదా ఆమె, అవునే కదా. దాను గోత్రంలో నుంచి వచ్చింది. వీళ్ళందరికీ ఇశ్రాయేలులకు మూలపిత్రుడు ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు. అక్కడి నుంచి మనం ఆలోచించుకుంటూ వస్తే ఈమె చాలా చక్కగా చిన్ననాటి నుండి భక్తిగా పెరిగే ఉంటుంది, చెంగును ఎగురుతూనే ఉండుంటుంది, ప్రార్థనాపూర్వకంగా బ్రతికే ఉండుంటుంది అనుకుందాం. ఒక యాంగిల్, రెండు కోణాలు చూపిస్తాయి ఈమెలో మీకు ఈరోజు నేను. ఆ పితరుల నుండి వచ్చిన భక్తి ఈమెకు వచ్చుంటే చాలా భక్తిగా పెరుగుండాలి. ఇంత భక్తిగా పెరిగిన ఈమెను అతను జులాయి అయితే ఖచ్చితంగా ఏడిపించి పాడు చేసి ఉండాలి. దీనాగారిలా షెకెము, హమోరు కుమారుడైన షెకెము ఏం చేశాడు? దీనాన్ని పాడు చేశాడు. నిజంగా దీనాకి ఇష్టం ఉందా, ఆమెకి ఉందంటే లేదని చెప్తాం. కేవలం చూడాలని వెళ్ళింది ఆమె, అంతే. ఆ దేశపు కుమార్తెని చూడాలని వెళ్ళారు తప్ప ఆ దేశంలో ఒక రాకుమారుడు ఉన్నాడట, మంచి అందగాడట, వాళ్ళ నాన్న మంచి బలవంతుడట, వాళ్ళ మాట అందరూ వింటారట, నా అందాన్ని చూపించి ఆయన మోహించాలనేమి వెళ్ళలేదు ఆవిడ. మామూలుగా వెళ్ళింది, కానీ జరగరానిది జరిగింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, అదే వంశంలో గోత్రంలో నుండి లేక అదే ఇశ్రాయేలులో నుండి వచ్చినటువంటి ఈ షలోమితు కూడా భక్తి కలిగింది అయ్యుంటే, ఈ జులాయి ఒకవేళ ఆమె ఏమైనా చేశాడు అనుకుందాం ఒక యాంగిల్లో, అంటే ఐగుప్తుడిది తప్పనుకుంటే, ఇప్పుడు ఆమె జీవితంలో ఏముంది? మామూలుగా అయితే మంచి ప్రార్థనాపరుడైన వ్యక్తిని, భక్తి కలిగిన వ్యక్తిని, దేవుడిచ్చిన అందమైన వ్యక్తిని, వివాహ హృదయం అంతరంగం అందంగా ఉన్న వారిని చేసుకోవాలని గనక ఒకవేళ షలోమితు గారు అనుకుని ఉంటే, ఆమె జీవితం ఏమైంది? ఇప్పుడు నాశనమైనట్టే కదా. ఒక జులాయి చేతిలో పడి ఆమె జీవితానికి ఏం మిగిలింది? సంతోషం ఉంటుందా? ఇక తప్పదు కాబట్టి కాపురం చేయాలి, కానీ నచ్చిన వ్యక్తి అయితే కాదు కదా, అవునా కాదండి? ఇది ఒక యాంగిల్. ఒకవేళ ఈమె కూడా మంచిది కాదనుకుందాం, ఈమె కూడా ఎంతసేపు లోకాన్ని చూడాలి, అందాలు చూపించాలి, 10 మందికి నేను గొప్పగా కనబడాలి అనుకునే తత్వమే ఈమెది అనుకోండి. ఈమె తత్వానికి ఆయన మనస్తత్వానికి కలిసింది కాబట్టి అతను వచ్చి ఇతను ఇద్దరు ఒకరి చూపులో ఒకరు కలిసి ఒకవేళ అలా అయిందనుకోండి, అలా అయినా కొడుకు పుట్టుండొచ్చు. ఏది ఏమైనా ఈమె జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఎవరి జీవితాన్ని? షలోమితు గారి జీవితాన్ని పరిశీలన చేస్తే, ఈమె వైపు తప్పవని కానివ్వండి, అతని వైపు తప్పైనా అవ్వనివ్వండి, ఇద్దరి వలన ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని వలన అయితే మాత్రం అసలు శాంతే లేదా మీకు? భర్త ఒకవేళ ఈమె మంచిదై భర్త చెడ్డవాడై ఉంటే భర్త వలన సంతోషం లేదు. ఒకవేళ ఈమె కూడా అలాంటిది అయితే, ఇద్దరు ఒకటే కాబట్టి దొంది అన్నట్టు ఒకవేళ ఉన్నా, ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకునేది ఏంటంటే, మా బ్రతుకులు ఎలాగ తెలుసో తెలియకో తప్పైపోయింది, మా పిల్లలన్నా బాగుండాలనుకుంటాం కదా. కానీ మరి ఆ కుమారుని వలన ఆ తల్లికి సంతోషం మిగిలిందా? ఒక్కటి మీరు ఆలోచించండి. మన కళ్ళ ముందు మన పిల్లల్ని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే తట్టుకోగలిగిన తల్లులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. రాళ్లతో మన కళ్ళ ముందండి, మన కళ్ళ ముందు మనం బ్రతికే ఉన్నాం, మనం ఆరోగ్యంగానే ఉన్నాం, మనం మంచిగానే ఉన్నాం, కానీ మన కుమారుడు తప్పు చేసి భయంకరమైన శిక్షకు మన కళ్ళ ముందే ఒక్కొక్కరు రాళ్ళు విసిరి గాయపరిచి చంపేస్తూ ఉంటే చూసి తట్టుకోవడం ఏ తల్లి వల్ల కాదు. కానీ మనం అనుకుంటున్నాం షలోమితు గారికి ఆ బాధ అనుకుంటున్నాం, కానీ ఇండైరెక్ట్గా మనం చేసేది కూడా అదే.
ఆ రోజు డైరెక్ట్గా రాళ్లతో కొట్టి చంపడానికి షెలోమితి గారు కారణం అయ్యి ఉండొచ్చేమో, కానీ ఈరోజు ఇండైరెక్ట్గా మన పిల్లలు నరకానికి వెళ్ళడానికి కారణం మనమే అవుతున్నాం. వాక్యాన్ని నేర్పక, వాక్యాల్లో పెంచక, వాడు వాక్యంలో పెరగకపోతే నరకానికి వెళ్తాడని మనకు తెలీదా? తెలియదని మీకు తెలియదు ఎక్కడ ఉన్న వాళ్ళకి? మరి తెలిసి మీరు ఎంత పెంచుతున్నారు? పెంచట్లేదంటే జరిగేదేంటి? షెలోమీతు చేసిందే మనం చేస్తున్నాం. షెలోమీతు గారు చేసిన తప్పే మనం చేస్తున్నాం. పెంచలేదు సరిగా. ఒకవేళ తన స్వభావం ఎదగి ఉండొచ్చు, కానీ తాను పాలు పడుతూ, తాను గర్భంలో మోస్తూ పాలలాంటి వాక్యాన్ని, దేవుని మాటల్ని ఒకవేళ నేర్పించుంటే కొంతైనా మారేవాడు కాదంటారా? చెప్పండారా? మారడా? పునాది నువ్వు మంచిగా వేస్తుంటే మారడా? పునాదులు వేయలేని వారి పరిస్థితి మనం చెప్పలేం. వేయలేదు కాబట్టి వాడు ఎలా అయినా ఉండొచ్చేమో. కానీ పునాది వేసే అవకాశం ఉండి పునాదులు వేయని ప్రతి తల్లిదండ్రికి షెలోమితు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా బ్రతుకు చూడండి ఎలా అయ్యిందో. నా భర్త వలన కానీ, నా పిల్లల వలన కానీ ఏమాత్రం సంతోషం కానీ, సమాధానం లేని కానీ జీవితం నాది. బైబిల్ గ్రంథంలో నా పేరుంది, కానీ మంచిగా వ్రాయబడింది కాదు. పరిశుద్ధ గ్రంథంలో పేరుండడం గొప్ప విషయమే, కానీ అది మంచుకుంటే గొప్ప విషయం. చెడ్డవారికి, చెడిపోయిన వారికి సాదృశ్యంగా ఉండడం అనేది మంచి విషయం కాదు. మనం నేర్చుకోవాలి కాబట్టి దేవుడు రాయించనే కాదనట్లేదు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? షెలోమితు జీవితం ఈరోజు ప్రతి తల్లికి ఒక పాఠం. చెప్తున్నానండి, చేస్తున్నానండి. షెలోమితు గారు కూడా అదే చెప్తారు. చాలా చెప్పానండి, నా అనుబుద్ధులు ఏం చేయను ఆవిడ అంటుంది. అదే నిలబెట్టి ఒకవేళ బయటకు పిలిచి వేళ, షెలోమితు గారు ఒకసారి మీ చిన్ననాటి మీ అబ్బాయి చిన్నప్పుడు మీరు ఎలా పెంచారో చెప్పండి అని కనుక మైక్ పెడతా అని చెప్పేదేంటి? నేను చాలాసార్లు చెప్పానండి, వాడు వినలేదండి అంటది. నువ్వు చెప్పవలసినట్టు చెప్తే తప్పకుండా వినరా? మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏలీ గారు. నాయనలారా, దేవాలయంలోనికి వచ్చిన వారిని మీరు చేర్చడం మంచిది అన్నారా లేదా ఆయన? కానీ దేవుడేమన్నారు? ఆయన తన పిల్లలకు నేర్పకుండా కొవ్వబెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పవలసిన స్థాయిలో చెప్పలేదు. నాలంటోళ్ళు నీళ్ళంటోళ్ళు తిట్టినప్పుడు చెప్తాను చూడు, ఆ టైప్లో చెప్పుంటారు ఏలీ గారు. ఏమండి ఏలీ గారు, మీరు యాజకులు కదండి, మీ పిల్లలు ఏంటండి అలా ఉన్నారు? ఎలా ఉన్నారు నాయన? మారతాళ్లే టైం వచ్చినప్పుడు, నేను కూడా మాట చెప్తాలే. వరే బాబు, అందరూ మీ గురించి ఎలాగే మాట్లాడుకుంటున్నారా, మారండ్రా. ఎలా చెప్తున్నారు? చెప్పే విధానంలో తేడా మీరు గమనించాలి. ఏలీ గారు తన కుమారుల దగ్గరికి వెళ్ళి, హోప్ని ఫినెహాసుల దగ్గరికి వెళ్ళి, అరే బాబు, అందరి కళ్ళు మీ మీదే ఉన్నారా బాబు, కాస్త మారొచ్చుగా. నేను చూస్తే యాజకుణ్ణి, మీరు చూస్తే వ్యభిచారులు, బాలేదు, అందరూ మిమ్మల్ని అనుకుంటున్నారు కానీ కొంచెం మారు అనడం కంటే, ఇది తప్పు, ఇది చేస్తే నరకానికి వెళ్తావు, నీ వెనుక నీ వాళ్ళు ఈ నిందను భరించాలి, ఈ యాంగిల్ చెప్తే వినడా? చెప్పాలి మీరు. అంటే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ పనిచేయదు, కానీ ఏది అవసరమో అదే. అవునే కదండి. ఇప్పుడు షుగర్ వాళ్ళు ఉన్నారు, అందరికీ టాబ్లెట్టే పనిచేస్తుందా? చేస్తే 17 సంవత్సరాల నుంచి నేను చేతులు గుచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఒకటి కాదు, 17. అప్పుడే వచ్చిందనుకోండి హాఫ్ టాబ్లెట్ ఇస్తారు, కొంచెం 4 ఏళ్ళు పోయిందనుకోండి ఫుల్ టాబ్లెట్ ఇస్తారు, ఇంకా పెరిగిందనుకోండి 1.5 ఇస్తారు, 1.5 వేసుకోమంటారు, ఇంకా పెరిగిందనుకోండి 10 పాయింట్లు ఇన్సులిన్ ఇస్తారు, ఆ తర్వాత 15, ఆ తర్వాత 20, ఆ తర్వాత 30, ఆ తర్వాత 35, ఆ తర్వాత 40, ఆ తర్వాత అందులో లేదు, ఇక ఉన్నదే 40 పాయింట్లు. ఇక నువ్వు చేసుకోవాలంటే మళ్ళీ 2వ రౌండ్ ఎక్కించుకోవాలి. ఎందుకలా? స్టార్టింగే 40 ఇవ్వరు, అర్థమైందా? స్టార్టింగే 40 ఇవ్వరు. అలాని ఆ ట్యాబ్లెట్ సరిపోద్ది అనుకుంటే వీడి ప్రాణం మీదకి వస్తుంది. ఏం జరుగుతుందండి? ప్రాణం మీదకి వస్తుంది. అంటే ఏం చేయాలి? వాడి బాడీలో ఉన్న ఇన్సులిన్ చూసి టెస్ట్ చేసి ఎంత మోతాదు ఇస్తే సరిపోతుందో అది ఇస్తేనే వాడు బాగుపడతాడు. కంట్రోల్లో ఉంటుంది షుగర్. ఏలీ గారు చేసింది ఏంటి మరి? ఆల్రెడీ అది ఇన్సులిన్ స్టేజ్లో ఉంటే ట్యాబ్లెట్ మొక్కిచ్చారు, పైగా అది 1.5 కూడా కాదు, మొక్కిచ్చారు. ఎలా సెట్ అవుతాడు? అవ్వలేదు.
అదే జరిగింది షెలోమితు గారి జీవితంలో. అదే జరిగింది. దేవుడు కొన్ని సందర్భాలు మాట్లాడే మాటలండి ఆ కోణంలో ఆలోచించకపోతే అర్థం కాదు మనకి. ఇక్కడ షెలోమితు గారిని చెప్తున్నప్పుడు ఒక ఇశ్రాయేలీడికి ఒక ఐగుప్తుడిగానే మొదలుపెట్టారు కదా, అలాగే ముగించేయచ్చుగా. మళ్ళీ ఆవిడ పేరు రాయాలా? పోరి రాశాడే అనుకుందాం, రాయించారే అనుకుందాం. మరి ఆమె పేరు రాయించినప్పుడు భర్త పేరు ఎందుకు రాయించలా? ఆమె తండ్రి పేరు రాయించినప్పుడు భర్త తండ్రి పేరు ఎందుకు రాయించలా? గోత్రం పేరు ఎందుకు రాయించలా? అంటే ఇక్కడ అవసరమేది? అన్నీ తెలిసిన నీవే చెయ్యకపోతే అనేది నేర్పాలి ఈరోజు మనకంటే. ఆమె పేరే రాయాలి, ఆమె గోత్రం రాయాలి, తండ్రి గోత్రమే రాయాలి. మీరు గమనించినట్లయితే ఈ ఇశ్రాయేలీరాలకి పుట్టినటువంటి ఇతని ఈ కుమారుడు పోరు సలిపాడు, పోట్లాట మారి తగాదాల కోరు. పోని గొడవాడితే ఆడాడండి. ఏం చేశాడు? గొడవాడితే ఆడాడు. అక్కడ చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? ఎందుకు అసలు ఆయన నామం ఎందుకు వచ్చింది మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ మనం నా వైపు చూస్తున్నారు మీరంతా. పోట్లాడుకున్నారు ఇద్దరు వ్యక్తులు, తిడితే వీళ్ళిద్దరు తిట్టుకోవాలి, కొట్టుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకోవాలి, బూతులాడితే ఎక్కడున్నారా వీళ్ళిద్దరు ఆడుకోవాలి. మాట్లాడుతూ 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 మధ్యలో ఎవరిని తెచ్చారు అంటే మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటో తెలుసా? నువ్వు పోట్లాడి చెడ్డవాడిగా బ్రతికినా నీతో పాటు నీ తల్లిదండ్రులతో పాటు నీ దేవునికి కూడా మాట కదా. మనం ఇప్పుడు పోట్లాడుతున్నాం అనుకున్నా, అబ్బో చెప్పేవాళ్ళే పెద్ద ఓకేను, ఆవిడ అన్నీ బాగానే చెప్పుదిలే, పోట్లాడితే బూతులాడద్ది అంటే అయిపోయాయి. బూతులాడింది నేనే, కానీ ఎవరి మీదకి వెళ్ళారు? ఇంత చెప్పి బూతులాడద్ది అనగానే ఎవరి మీదకి వెళ్ళింది అది? మనకు తెలియకుండానే దేవుని నామాన్ని అవమానపరిచే కార్యక్రమాలు ఇవి. మనం ఆయన ఏం తిట్టలేదు, ఎదుటోళ్ళే ఆయన తిట్టమని చెప్పలా. కానీ మనం కొంచెం భక్తిగా ఉండగానే, భక్తిలో కొంచెం సన్నగిల్లాం అనిపించగానే వెంటనే వెళ్ళేది ఎక్కడికో తెలుసా? దేవుని దగ్గరకే అని నేర్పడానికే ఈమె జీవితాన్ని రాయించారు దేవుడు. ఇతను కూడా ఇశ్రాయేలీయులతో గొడవ పడుతున్నాడు, కానీ నరనరాల్లో ఏం జీర్ణించుకునుంది? నేను ఐగుప్తీయుణ్ణి. మా నాన్నెవరు? ఇశ్రాయేలుని తిట్టేటప్పుడు యెహోవా నామమును ఎందుకు దూషించుంటాడు? మీ దేవుడు పెద్ద గొప్ప అన్నావుగా, మీ దేవుడు పెద్ద గొప్ప అన్నావుగా. అంత గొప్ప దేవుడు అయితే ఆ గొప్ప దేవుని కలిగిన నువ్వెందుకురా నాతో పోట్లాడుతున్నావు? వాళ్ళమ్మ అదే, కానీ అది పక్కన పెట్టేశారు కాసేపు. ఇప్పుడు ఏ పార్టీలో చేరాడు? నాన్న పార్టీ. మన పిల్లలు కూడా అంతే. మనం ఖండించామనుకోండి అమ్మలు, నాన్న పోన్లేవే ఎందుకు బద్దాక పిల్ల మీద అలా పడతావు అనగానే వెంటనే పార్టీ మార్చేస్తాం. ఎందుకని? మన నాన్న తిట్టాడు మనల్ని, చదవపోయినా ఏమనడు. అదే నాన్న తిట్టి అమ్మ వెనకేసుకొస్తుంది అనుకో, మన పార్టీ ఇప్పుడు మారిపోద్ది. ఎందులోకి వచ్చేస్తాం? అమ్మ పార్టీలోకి వచ్చేస్తాం. మనకి ఎవరు కావాలి? ఖండించేవారు వద్దు, సరిచేసేవారు వద్దు. మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అందమైన నగ నీ మెడలోనో నీ చేతుల్లోనో నీ ఒంటి మీదకి రావాలి అంటే అది ఖచ్చితంగా కంసాలి చేతిలోని వేడి అగ్ని నుండి బయటకు రావాలి. ముందు బంగారపు ముక్క, బెళ్ళ దాన్ని ఏమంటారు, రేకు లాంటివి తీసుకుంటారు. అసలు ముందైతే ఇంకా మరి అందులో అన్ని మలినాలు కలిసే ఉంటుంది రా మెటీరియల్. దాన్ని కరిగించి ఒరిజినల్ తీయాలి అన్నా అగ్నిలో వేయాల్సిందే. ఒక అందమైన డిజైన్ తయారు చేయాలి అన్నా అగ్నిలో వేయాల్సిందే. అమ్మో ఈ యజ్ఞ నేనెక్కడ, నా వల్ల ఎక్కడ అని గనక అనుకుంటే ఒక అందమైన నగగది తయారు అవ్వలేదు. నీ మెళ్ళ దగదగ మెరవాలి అన్నా, నీ చేతులకు తలతల మెరవాలి అన్నా, ఆ రూపాన్ని సంతరించుకోవాలి అంటే అది అగ్నిలో కాలాలి. అగ్నిలో నేను కాలలేను అంటే దానికి అందమైన రూపం వచ్చే అదృష్టం లేదు. అంతేందుకు గతంలో కూడా మనం చెప్పుకున్నాం కదా, శిలవా శిల్పానివా. ఒక అందమైన శిల్పంగా అందరూ తెచ్చి షోకేసులో పెట్టుకునే గాజు బొమ్మలా ఉండాలి అంటే ఉలి దెబ్బలది తినాలి శిల్పి చేతిలో. చక్కకపోతే ఒక బండరాయిలాగా, బట్టలు ఉతికిన బొండరాయిలాగా ఉండిపోతుంది అంతే. ఒక రాయి అయినా, ఒక నగ అయినా ఒక అందమైన రూపాన్ని సంతరించాలి అంటే దానికి వచ్చే శిక్షణది భరించాలి కదా కదా. మరి ఇది భరించలేకపోతే, నీ పిల్లలకు ఆ విషయాన్ని నేర్పే ప్రయత్నం చేయకపోతే షెలోమితు కంటే దారుణమైన స్థితిలో లేమో మనం.
నేను చెప్పలేనండి, చెప్పకుండా ఎందుకుంటానండి అంటున్నావా? అంటే ఇది ఎవరికో అవసరం అన్నమాట. అది అలాగే తీసుకోవాలి తప్ప అక్క నన్నే చూసి చెప్పింది అనకండి. మిమ్మల్ని మామూలుగా చూస్తున్నాను, మీ అయ్యి నాకు అవసరం లేదు. ఒకవేళ నాకేనేమో, ఇప్పుడు మీ అందరూ బాగున్నానేమో, నాకేనేమో నా కొడుకుని నేను సరిగా పెంచలేకపోతున్నానేమో, ఏదో నిలబడి అందంగా పాట పాడుతున్నాడు, నిలబడి 4 మాటలు ఈ చేతులు ఊపు కూడా చెప్పేస్తున్నాడు అనుకున్నా, లోపల అంతరంగం ఎలా ఉందో ఆ అంతరంగాన్ని సరిచేసే స్థితిలో, సరైన స్థితిలో తల్లిగా నేను లేనేమో. ఇది నాకు కూడా, ఇది నాకు కూడా ప్రియులరా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, షలోమితు గారి జీవితంలోని కొన్ని విషయాలు మీరు ఇక్కడ గమనిస్తే, ఒక ఐగుప్తీనికి ఒక ఇశ్రాయేలునికి పుట్టిన కుమారుల్లో మీరు ఎప్పుడు గమనించండి, వాళ్ళల్లో మంచి కంటే నెగిటివ్ ఉన్నదే ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకే దుష్ట సాంగత్యము వాడినే చెరుపును. మీరు ఎక్కడ తీసుకోండి, ఏది మనం పడకూడదు అనుకుంటామో, ఏది మనకి నచ్చదనుకుంటామో అవే దిగుతాయి మన పిల్లల్లో. ఎందుకు? మన సహనాన్ని పరీక్షించడానికేమో కదా. షలోమితు ఒక ఇశ్రాయేలీరాలు కదా, ఎంతో కొంత భక్తి తెలిసిన కుటుంబంలో నుంచి వచ్చింది కదా, ఒక అన్యుని చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకో మనకు తెలియదు. ఒకవేళ ఎందుకు వచ్చినా చేసుకున్న తర్వాత అయినా కనీసం 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 తన గర్భాన పుట్టే పిల్లలనైనా దేవుని కొరకు పెంచాలనే ఆలోచన యునికే గారిలా రాకపోతే ఎలా? యునికే గారి పేరు ఉంది జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో. ఒక అన్యుణ్ణి వివాహం చేసుకున్నా, చెప్పాలి, ఒక అన్యుణ్ణి వివాహం చేసుకున్న తన కొడుకుని దేవుని కొరకు పెంచిన తల్లిగా. షలోమితు గారి పేరు కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. ఒక ఇశ్రాయేలీరాలు అన్యుడిని పెళ్లి చేసుకున్న దేవుని కొరకు పెంచలేదు తన కుమారుణ్ణి. ఎవరి పేరులా ఉండాలనుకుంటున్నారు మీరు జీవితాలు? షలోమితు పేరు అందంగా ఉందండి, అర్థం కూడా చాలా బాగుంది, సమాధానం అనుకుంటున్నావా? పేరులో మాత్రమే ఉంది ఆమెకి సమాధానం, జీవితంలో లేదు. భర్త చెడ్డోడైనా భరిస్తుందండి భార్య, పిల్లలు దుర్మార్గులైతే తట్టుకోలేదు. ఎందుకంటే అటెళ్ళొచ్చి ఇటెళ్ళొచ్చి ఏమ్మా మీ అబ్బాయి అంట, ఏమ్మా మీ అమ్మాయి అంట అంటే ఆ మాటే ఇరిటేషన్ వచ్చేస్తుంది మనకి. మంచి తల్లి అయితే వెంటనే వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి బోధ చేసి, నానా ఇది మనకు తగదురా, మనం ఇలా ఉండకూడదురా, ఇలా చెయ్యాలిరా అని చెప్పుద్ది. అయినా వినలేదు 4 తిట్టుద్ది, అయినా వినలేదనుకుంటే 4 కొట్టుద్ది. ఇవన్నీ ఎప్పటి వరకు? ఒక స్టేజ్ వరకే. స్టేజ్ దాటిన తర్వాత మన వల్ల కాదు. అది చెడ్డ తల్లి అనుకో, ఏ మా అబ్బాయి ఒక్కడేనా ఏంటి, మా అమ్మాయి ఒక్కతేనా ఏంటి, నీకే ఎప్పుడు నీ కళ్ళు మా అమ్మాయి మీదే ఉంటాయి. ఏ వాళ్ళమ్మాయి చేయట్లేదా, వాళ్ళమ్మాయి చేయట్లేదా, వాళ్ళమ్మాయి చేయట్లేదా? దేశంలో ఎవరు లేరు అంటున్నావంటే వాడు మారుతాడా? నేనంట షలోమితు గారు అలాగే ఉన్నారేమో. ఏం చేయనండి మరి, వాళ్ళ నాన్న ఐగుప్తుడు కదా, వాళ్ళ నాన్న పోట్లాడి మారాడు కదా, అయ్యే పడ్డాయి, మరి నేను మాత్రం ఏం చేయను. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు, నీ వంతు ప్రయత్నం చేయి, మారుతాడేమో. ప్రార్థన చేయి, మారుస్తాడేమో దేవుడు. లేరా చరిత్రలో ప్రార్థించి బిడ్డల జీవితాలు మార్చుకున్న తల్లులు లేరా? మంచి మాటలు చెప్పి దేవుల్లో పెంచిన తల్లులు లేరా? ఒకవేళ ఇప్పుడు గర్భంలోనే నేర్పే అవకాశం మనకు లేకపోవచ్చు, నేను కాదన్ను, ఎందుకంటే మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వాక్యం. కానీ ఇప్పుడైనా ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద మన భారం వేస్తే చేయరా? తప్పకుండా చేస్తారు. ఎంత చేస్తారో చెప్పనా? 7వ సంవత్సరం విశ్రాంతి దినం లాంటి వాడు నీ కొడుకు అయితే, నీ కొడుకుకి వాడి కొడుకుకి వరకు కూడా నీ మాటలు వినేలా చేయగలడు దేవుడు. నువ్వు ఇప్పుడు అనుకుంటే అర్థమైంది నా క్యాలిక్యులేషన్. 7వ సంవత్సరం విశ్రాంతి కొరకు 6వ సంవత్సరంలోనే ఇచ్చాడు దేవుడు. 7, 8, 9వ సంవత్సరం వరకు సరిపడు. మనం కూడా మన చిత్తాన్ని మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుని చిత్తానికి మనం అప్పగించగలిగితే, ప్రభువా నిజంగా వీడు గర్భంలో ఉన్నప్పుడు నాకు తెలియలేదు నాయన, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను వాడి కొరకు కష్టపడకపోతే వాడి తర్వాత 1000 తరాల వారికి నేను నష్టాన్ని కలిగించిందని అవుతాను కదా. దయచేసి అలాంటి దౌర్భాగ్యపు తల్లిగా నన్ను ఉంచొద్దు ప్లీజ్. నా తప్పో నా పితరుల తప్పో ఏదైనా కారణం కానీ నా కొడుకుని బాగు చేయవా, నా కూతుర్ని బాగు చేయవా, మా అమ్మాయికి వాక్యం మీద ఇష్టాన్ని కలిగించవా, మా అమ్మాయి వాక్యం చదివేలా చేయవా,
చదివింది వినేలా చేయవా, వినేది అర్థమయ్యేలా చేయవా అని మనము దేవుని పాదాలు పట్టుకుంటే మన పిల్లల్లో మార్పు రాదంటారా? మనం అడిగేది యథార్థ హృదయంతో అడిగితే, మనం అడిగేది యథార్థ హృదయంతో అడిగితే. అలా అడగలేదంటారా యూనికే గారు? అడగలేదంటారా? ఆమె ఏమడిగిందో చెప్పనా? భర్తని మార్చుకుంది అంటే కుమారుడికి నేర్పడానికి, కుమారుణ్ణి మార్చుకుంది అంటే ప్రార్థన సహాయం లేకుండా చేసి ఉండదు ఆవిడ. ఒకటి విశ్వాసం, రెండు ప్రార్థన జీవితం. ఈ రెండేనండి మన జీవితంలో ఏది సాధించడానికి ఆయుధాలు. ఇవి రెండు మనకు రెండు కళ్ళైతే మనం చూడలేని ప్రపంచమే ఉండదు దేవుని విషయంలో. ప్రార్థన, విశ్వాసం అనేవి మనకు రెండు కళ్ళైతే ఇవాళ రెండు కళ్ళతో ప్రపంచాన్ని ఎన్ని చూస్తున్నామో దేవునిలో అన్ని ఆశ్చర్య కార్యాలు చూడగలం కదా. మనం 119:18 చదువుతాం. ఏమని? నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కాదు, నీ పిల్ల 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 1000 తరాలు చూస్తాయి. నీ తరమే చూడలేకపోతుందంటే, నీ పిల్లలే చూడలేకపోతున్నారంటే లోపం ఎక్కడ జరుగుతుంది? మన దగ్గరే. అలానే పిల్లలు మంచోళ్ళు అన్నాం, ఎంత మొత్తుకున్నా వినరు. కొంతమంది వాళ్ళు ఏమంటారు, కఠినంగా ఉంటారు, మొండి పిండాలు అంటారు, గట్టి పిండాలు అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. ఎంత చెప్పు చెల్లించరు. కానీ నువ్వు చెప్పితే చెల్లించకపోవచ్చు, కానీ దేవుడు అనుకుంటే చెల్లించకపోవడం అంటే ఏమీ ఉండదు కదా. ఇక్కడ మీరు ఆలోచించండి, ఈ తల్లి చేసిన మిస్టేక్ మనం చేయకూడదని మధ్యాహ్నం దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం. ఇక్కడ కూర్చున్న మనం కూడా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళమేగా. ఏదైనా సత్యమా సత్యం కాదా తర్వాత పక్కన పెడితే, అసలు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళిన అలవాటే, యూత్ మీటింగ్లకి వెళ్ళిన అలవాటే, ఎక్కడ మీటింగులు జరిగితే అక్కడ పరుగులు ఎత్తిన అలవాటే, రోజు బైబిల్ చదువుకునే అలవాటే, ప్రార్థన చేసుకునే అలవాటే ఉన్నవాళ్ళమేగా. మరి మన పిల్లలు ఎందుకు దేవుళ్ళని పెంచలేకపోతున్నాం? మన పిల్లల్ని ఎందుకు దేవుని కొరకు పురికొల్పలేకపోతున్నాం? వాక్యం దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి ఎన్ని లక్ష కారణాలు కనపడుతున్నాయి కదా మనకి, కాదా? ఈరోజే బాగాలేదంటావు, ఈరోజే ఏదో ఎగ్జామ్ అంటావు, ఈరోజే స్కూల్ పెట్టారంటావు, ఈరోజే లెగలేదంటావు. ఇవన్నీ కారణాలు ఎవరు చెప్పేది? మనమే. అరే ఎన్నున్నా నువ్వేది మానవు, ఇది కూడా మానడానికి వీలు లేదు అని చెప్పగలవా? చెప్పగలవా? బాగాలేదండి పిల్లోడు, బాగలేదు, టిఫిన్ పెట్టడం మానేస్తామా? భోజనం పెట్టడం మానేస్తామా? ఆడి మధ్యలో కాసేపు అమ్మ నాకేం తోయట్లేదమ్మ కాసేపు బొమ్మలు పెట్టమ్మా అంటాడు. వెంటనే ఏం పెడతావు? టీవీ. ఒకవేళ టీవీ లేని, ఇప్పుడు మీలో చాలామంది మా ఇంట్లో టీవీ లేదండి అని, మీ ఇంట్లో టీవీ లేదు కానీ మీ అరచేతిలో ఫోన్ ఉంది, ఇది ఇచ్చేస్తావు. ఏమని? సర్లేదా విసిగించుకుంటూ కాసేపే చూడు, మళ్ళీ నాన్న తిడతాడు, కాసేపు చూసి మళ్ళీ నాది నాకు ఇచ్చేయి. ఇప్పుడు హృదయపూర్వకంగా చెప్పండి, ఇక్కడ ఎంతమంది షలోమితులు ఉన్నారు? ఎవ్వరు లేరా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టిస్తా. నాకు తెలిసి 90% అందులోనే ఉన్నాం. అందుకే నాకు తెలిసి 90%. మీకు తెలిసి ఏమీ లేదా? మీకు తెలిసి మీ అంతరాత్మకు తెలీదు? మీకు తెలీదు? నన్ను మోసం చేస్తారు, దేవుని మోసం చేయగలరా? చేయలేం. నేను అంటాను, మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఏదో ఒకరోజు ఫలితాన్ని తప్పకుండా చూస్తాం. మరి ఎందుకు చూడలేకపోతున్నావు? చూసిన చెడ్డ ఫలితాన్ని ఎందుకు చూస్తున్నావు? లోపం. చెప్పాలి, లోపం మనదే మనదే మనదే. కానీ రేపన్న రోజు వాడు నరకానికి వెళ్తే ఒక తల్లిగా నువ్వు తట్టుకోగలవా? ఈరోజు వాడు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతేనే మనం బాధపడిపోతున్నాం కదా, మంచి విద్యను అందించలేకపోతేనే మనం బాధపడిపోతున్నాం కదా. పడట్లేదా? పడుతున్నాం కదా. మరి వాడు రేపు నరకానికి వెళ్తే నువ్వు సంతోషంగా ఉంటావా? ఉంటున్నావు. ఎందుకంటే కనబడట్లా, ఇది చూసే దృష్టి మనకు రాలే. ఇంకా మన పిల్లవాడి భవిష్యత్తు, ఆధ్యాత్మికంగా వాడు వెళ్ళే చోటుని చూడడం తల్లిదండ్రులుగా మనకింకా చూపు రాలా. అందుకే మనం అది గుర్తించలేక ఏవేవో కహానీలు చెప్పేస్తున్నాం. కానీ ఈరోజు దేవుడు షలోమితి గారిని మన ముందు పెట్టారు. ఏమన్నా తెలుసా? ఆమెను చూడొకసారి. ఇప్పుడు మీరు షలోమితి గారి గురించి ఆలోచించండి. ఆమెకు ఆ సమాజంలో ఏదైనా మంచి పేరు ఉంటుందా? తన కళ్ళ ముందు తన కుమారుని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు కదా. కారణం ఏంటి? దేవుని నామాన్ని, అంటే దేవుని గొప్పతనాన్ని కుమారునికి చెప్పంది ఎవరు?
చెప్పాలా వద్దామే? మీకు విషయం చెప్పనా? మొట్టమొదటి యెహోవా నామమును దూషించిన కేసే ఇది. అంతకుముందు ఎవరు దేవుని నామాన్ని దూషించిన చరిత్ర లేదు. అంతకుముందు దూషించిన చరిత్ర లేదు. మొట్టమొదటి కేసు ఇది. అందుకే ఏం చేయాలో అర్థం కాక మోషే గారి దగ్గర తీసుకొచ్చారు అందరూ. మనకు తెలుసు కదా, మోషే గారి దగ్గరకు వచ్చిందంటేనే అది జటిలమైన సమస్య అయితేనే. ప్రారంభంలో ఆయన అందరికీ న్యాయం తీర్చడానికి కూర్చున్నప్పుడు మామగారు సలహా ఇచ్చారు. ఏమని? అన్నీ నీ దగ్గరకైతే నువ్వు ఎంతమంది నిలబడి ఎన్ని రోజులు తీరుస్తావు? 50 మందికి ఒక న్యాయాధిపతిని, 100 మందికి ఒక న్యాయాధిపతిని, 500 మందికి ఒక న్యాయాధిపతిని, 1000 మందికి ఒక న్యాయాధిపతిని పెట్టేసాయి. 50 మంది మీద తీరని సమస్య 100 మంది దగ్గరికి వస్తుంది. అక్కడ తీరకపోతే 1000 మంది దగ్గరికి వస్తుంది. అక్కడ తీరకపోతే నీ దగ్గరకు వస్తుంది మోషే అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, షెలోమితు కొడుకు సమస్య మోషే గారి వరకు వచ్చిందంటే అర్థం ఏంటి? పెద్ద సమస్య. అవును, పెద్దదే. మరి అది తోటోని తిట్టడం కాదు, అది కొట్టుకునే వాళ్ళిద్దరు తిట్టుకోవడం కాదు, ఇది కొట్టుకునే వాళ్ళిద్దరి మధ్యలోకి దేవుని తెచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీడికి విధించవలసిన శిక్ష ఏంటి? బాగా వినాలి మీరు ఒకసారి. వీడికి విధించవలసిన శిక్ష ఏంటి అని తెచ్చినప్పుడు ఆయన కూడా సొంత నిర్ణయం ఏం తీసుకోలేదు మోషే గారు. అరే, ఇంతవరకు మనకి సమస్య రాలేదు కదా, ఇదే మొదటిది, ఒకసారి దేవుని దగ్గర విచారణ చేసి కనుక్కుందాం, అప్పటి వరకు వీడిని కావల్లో ఉంచండి అన్నారు. కాపలా పెట్టారు, ప్రార్థన చేశారు మోషే గారు. ఏం చేయమంటారు ప్రభువా అని. దేవుడు చెప్పాడు, అసలు వాడి పేరు వినడమే నాకు ఇష్టం లేదు, అర్జెంటుకి వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేశాయి. ఏం చేయి? రాళ్లతో కొట్టి చంపేశాయి అన్నారు. వెంటనే మోషే గారు వచ్చారు, ఆ కుర్రవాడిని తీసుకురమ్మన్నారు, రాళ్లతో కొట్టి. ఏమండి, హేబేలు గారిని గురించి మనం నేర్చుకునేటప్పుడు చాలా సంతోషంగా నేర్చుకుంటాం. దేవుని కొరకు మొదటిగా మరణించిన హతసాక్షి, పరదేశకు వెళ్ళిన మొదటి వీరుడు. అవునా? మరి షెలోమితు కుమారుడు గురించి ఏం చెప్పగలం? సంబంధం లేకపోయినా దేవుణ్ణి తెచ్చి, దేవుణ్ణి ఇరికించి, దేవుని చేత శాపాన్ని పొంది, కళ్ళ ఎదుట తల్లి బ్రతుకుండగా కొడుకు రాళ్లతో కొట్టి ఒక దేవుణ్ణి దూషించిన వ్యక్తిగా, సమాజంలో ఒక చెడ్డ వ్యక్తిగా మరణించడం అనేది ఏ తల్లి తట్టుకోలేదు. వాడు మారాలనే కోరుకుంటుంది, కానీ మారడానికి అవకాశం ఉందా షెలోమితు కుమారునికి? ఎందుకు లేదు? వాని పాపాల చిట్ట ముదిరింది. తోటివాడినో సహోదరుని వరకే ఏదైనా అంటే బాగుండేదేమో. ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు? ఎందుకు తీసుకెళ్ళాడు? మీ దేవుడు పెద్ద గొప్ప అంటారుగా, మేమంటే ఐగుప్తీయులంలే, మా నాన్న ఐగుప్తీయులే, మేము అన్ని దేవతను ఆరాధించేవాళ్ళంలే. నువ్వు ఇశ్రాయేలుడుగా, మీ దేవుడు గొప్పోడుగా. అలాంటి గొప్ప దేవునికి నువ్వు చేసేదేంటి? ఆ దేవుడే కనుక గొప్పోడైతే నువ్వు ఇలా ఎందుకుంటావు అన్నాడేమో. ఆ నామాన్ని దూషించడం అంటే ఏదో కాని మాటే పలికాడు. ఫలితం ఏమైంది? ఇప్పుడు చెప్పండి. ఇశ్రాయేలు సర్వసమాజం వచ్చేసి ఉంటుంది. ఇశ్రాయేలీల సర్వసమాజం పోగైపోయి ఉంటుంది. మోషేగా నిలబడ్డారు, షెలోమితు నిలబడింది. షెలోమితు కుమారుని మధ్యలో నిలబెట్టారు. కాసేపు మీరేం చేయాలి? షెలోమితు ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకొని, షెలోమితు గారి కుమారుడి ప్లేస్లో మీ పిల్లల్ని పెట్టుకొని, మోషే గారి ప్లేస్లో యేసుక్రీస్తు వారిని పెట్టుకొని ఇప్పుడు ఊహించండి. అప్పుడు మీకు కథ అర్థమవుతుంది. ఏమా షెలోమితు? ఏంటయ్యా? మోషే గారు పిలిచారు. అయ్యా చెప్పండి అయ్యా. వీడి కుమారుడేనా? అవునయ్యా. మరి వాడు దేవుని దూషించాడట కదా, నిజమేనా అంటున్నాడయ్యా. ఎరా, నిజంగా నువ్వు దూషించావా? దూషించాను. ఏంటి అంత పొగరగానే ఉంటారు? పోట్లాట మారేళ్ళకి అన్నాను. అయితే ఏంటంట? ఇలాగే ఉంటుంది వెర్షను. అనుంటాడు. అనుండొచ్చు, అనుకుపోవచ్చులే. అంటే అంత పరిస్థితి వచ్చిందంటే అలాగే ఉండుంటాడు. లేదంటే అక్కడ పశ్చాత్తాపడి బ్రతిమలాడు ఉంటే దేవుడు తప్పకుండా క్షమించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి కేసుగా, ఓకే ఇది మొదటిది కాబట్టి క్షమిస్తున్నా, ఇంకెవరైనా ఇలా చేస్తే అనేవాళ్ళేమో అనుకుందాం కాసేపు. అన్నాను. అయితే ఏంటంట? అనకూడదా? కాదా? అనుంటాడేమో. ఇప్పుడమ్మా చేసేదేం లేదు. దేవుడు సెలవిచ్చాడు, నీ కొడుకుని రాళ్లతో కొట్టి. ఇప్పుడు తల్లిగా ఆమె ఏం చేస్తుంటుంది చెప్పండి? ఆ క్షణం ఒకవైపు భర్త గుర్తొచ్చి ఉంటాడు కదా, ఒకవైపు తల్లిదండ్రులు గుర్తొచ్చి ఉంటారు కదా, మరొకవైపు కళ్ళ ఎదుట కుమారుడు రాళ్ల దెబ్బలకు సిద్ధమైపోతున్నాడు కదా. ఒక తల్లిగా బలహీనమైన ఘటం కదా స్త్రీ, ఎంత బాధపడి ఉంటుందండి.
అయ్యో ఎందుకురా అలా చేసావు, ఎందుకురా అలా సమాధానం చెప్తున్నావు, అబ్బా చుట్టూ సమాజం మధ్యలో దేవుని గొప్పతనాన్ని చెప్పలేని ఒక బలహీనమైన తల్లిగా నన్ను నిలబెట్టేశావు కదా. నేనే గనక దేవుని గొప్పతనాన్ని నీకు చెప్పుంటే దేవుని నామాన్ని నువ్వు దూషించేవాడివి కాదు కదా. ఇలాంటి చావు నీకు వస్తుందని నేను ఊహించలేదురా. నీ ఈ రాళ్ల దెబ్బతో కూడిన చావుకు కారణం అని పశ్చాత్తాపడుండదా? కానీ అవకాశం ఉందా చెప్పాలి? అవకాశం ఉందా? తోటకూర కాడనాడు ఏం జరిగింది కదా, మనం చాలాసార్లు చెప్పుకున్నమాట. కొడుకు తోటకూర కాడలు తెచ్చిన రోజే తల్లి ఇవెక్కడివిరా, ఏ తోటలు తెచ్చావు అని అడుగుంటే గజదొంగ అయ్యేవాడు కాదు, ఉరికంబానికి ఎక్కేవాడు కాదు. ఈరోజు ఇదే స్థితిలో చాలామంది తల్లులు ఉన్నాం. పిల్లలు అడిగినవన్నీ ఇస్తాం, ఇస్తారెవరా? కష్టమైనా 2 రోజులు లేట్ అయినా అడిగినవన్నీ చేస్తాం. ఎందుకో తెలుసా? వాళ్ళంటే మనకు చాలా ప్రేమ కదా. నిజం చెప్తున్నా, నిజంగా మీ పిల్లలంటే మీకు ప్రేమ ఉంటే మీ పిల్లలు నరకానికి వెళ్లకుండా చూసుకోవాలి. కానీ నరకానికి వెళ్ళిపోతున్నారని తెలిసి ఆ విషయాలు వదిలేసి శరీర సంబంధమైన ఒక డ్రెస్ అడిగితేనో, ఒక చదువుకు సంబంధించిన ఫీజు అడిగితేనో ఇస్తే నువ్వు మంచి తల్లివా? నువ్వు మంచి తండ్రివా? భక్తిహీనుడైన నీ కుమారుని బట్టి, లేక భక్తిహీనుడైన తండ్రిని బట్టి భార్య మాట్లాడకూడదు, లేకపోతే భక్తిహీనురాలైన తల్లిని బట్టి భర్త మాట్లాడకూడదు. వాళ్ళలో ఎవరు ఒకరు భక్తిహీనులైనా మరొకరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నా పిల్లల్ని నేను దేవుని కొరకు పెంచాలి, 1000 తరాల వారు మంచిగా ఉండాలి అంటే నేను ఒక స్టెప్ ముందుకి వెయ్యాలి. కానీ ఈరోజు తల్లిదండ్రులు దేవుని విషయం తప్ప అన్నిట్లో ఓకే కుమ్మక్కైపోతారు. దేవుని దగ్గరికి వస్తే మాత్రమే ఆయన్ని అడగండి, ఆమెను అడగండి, మరి మిగిలిన విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మన అమ్మాయి ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతున్నారు, మనకు తెలిసింది. ఉండండి మా ఆయనకి చెప్తాను, ఆయన చూసుకుంటాడని అవుతావా? ఉంటావా? ఇంటికి వచ్చి దబదబా 2 పీకుతా. అసలు నిజమో కాదో కూడా తెలియపోయినా కొన్ని సందర్భాలు నిజం అవ్వదు కూడా. ఎవరో చెప్తారు గాలికి వాళ్ళు మన పిల్లలంటే గెట్టినాళ్ళు, కానీ ఈ లోపే మనం టపటప 2 వేసేస్తాం. ఏంటి నువ్వు చేసే పని? మాకు అవమానం తేవాలనుకుంటున్నావా? నీకు అంత కావాలంటే చెప్పు, మేమే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేస్తాం అంటాం కదా. అక్కడ భర్త చెప్పే వరకు ఆగలేదు కదా. మరి నీ పిల్లోడు నరకానికి వెళ్ళిపోతున్నాడు అని తెలిసి ఇక్కడెందుకు సైలెంట్గా ఉన్నావు? మీ ఆయనకి చెప్పాలని చూస్తున్నావు. అదే భర్త కొన్ని విషయాలు నేను అంత దూరం ఆలోచించలేనండి, మా ఆవిడని అడిగి చెప్తా అంటాడా? ఒకవేళ అదే పరిస్థితి ఉన్నా నేను ఆలోచించుకొని చెప్తాను అంటాడు, కానీ మా ఆవిడని ఆలోచించి చెప్తాను అనడం. అక్కడ తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే పిల్లల్ని దేవునిలో పెంచే విషయం వస్తే ఇదంతా ఎవరు చేయాలండి? తల్లి కదా. మరి ఆవిడ చూసుకుంటుంది, నాదేం సంబంధం లేదు, చేతులు కడుక్కుంటారు అక్కడ. కానీ దేవుడు మిమ్మల్ని కూడా లెక్క అడుగుతాడు తెలుసా? ఎవరిని చెప్పాలి? ఎవరిని? వాళ్ళు ఎలాగో చెప్పలేరు, మీరనే చెప్పొచ్చుగా. తండ్రుల్ని, మిమ్మల్ని కూడా లెక్క అడుగుతారు. అవునా? తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత. అందుకే ఇద్దరు చాలా జాగ్రత్తగా పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. మరి ఇక్కడ ఐగుప్తుడి పేరు రాయలేదు కదా అంటారేమో. అతను ఒక ఐగుప్తుడు, అది ప్రారంభపు కాలం, ధర్మశాస్త్ర కాలం. అది కూడా ఇంకా పూర్తిగా ధర్మశాస్త్రం అమల్లోకి వచ్చిన కాలం కాదు. కానీ ఈరోజు అన్నీ అందుబాటులోకి వచ్చిన కాలం. దేవుడే ప్రేమించి తన మాటల్ని నీ దగ్గరకు పంపిస్తున్నా పెంచలేకపోతున్న షలోమితులు మనం ఈరోజు. అవును, నువ్వేది చేస్తావో అది చేయడానికే నీ పిల్లాడు పరిగెడతాడు కదా. అప్పుడు దేవుడు కానీ సమాజం కానీ ఏమంటారు తెలుసా? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. అంటే ఈ వచనం తెలుసా? ఇర్మీయా గ్రంథంలో తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని చెప్పుకునే కాలంలో బ్రతుకుతున్నాం. కానీ నేను అంటాను, ఆ మాట ఏదో దేవుని కొరకు చేయండి, నీకు అది కీర్తిని తెస్తుంది, దేవునికి మహిమను తెస్తుంది. అర్థమైందా? మొదటి కేసు వచ్చింది. ఈ కేసులో ఒక తల్లి పడిన వేదన ఈ మధ్యాహ్నం మీరు ఆలోచించగలిగితే అసలు ఎవ్వరు వాక్యం చదవడం మానరు, పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురావడం మానరు. కానీ నరకాన్ని తప్పించుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళు తక్కువగా ఉన్నాం మనం. ఎందుకంటే అది కనబడట్లా మన కంటికి. ఎంతసేపు ఇక్కడ గౌరవంగా ఉండాలి, నా బిడ్డలు మంచి బట్టలు వేసుకోవాలి. అమ్మా మా క్లాసులో ఈరోజు మంచి డ్రెస్ వేసుకొచ్చిందే వేణా అంటది వాణి. ఇంటికి వచ్చి వెంటనే అమ్మ సాయంత్రం బయలుదేరద్ది షాపింగ్కి.
ఎందుకని? ఆమె వేయగలదా? నా కూతురు ఇదా? రేపు మనమ్మ యూనిఫామ్ ఉన్న ఆ రోజు క్యాన్సిల్. అమ్మ తెచ్చిన కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు? కూతురు అడిగింది. నిజమే, తల్లిదండ్రులు చేయడం తప్పని కూడా నేను అన్నాను. మన పిల్లలు గౌరవంగా ఉండాలనుకోవడం తప్పే కాదు. కానీ ఇవన్నీ ఆలోచించి మనం ఆధ్యాత్మిక విషయం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అది నా పాయింట్. అమ్మ 119 కీర్తన అందరూ చదివేశారే 100 చరణాలు, నేను ఇంకా 30లోనే ఉన్నానే అన్నప్పుడు, అమ్మో నువ్వు ఇలా ఉంటే ఎలాగా? ఈరోజు అవసరమైతే స్కూల్ మానేసే, కాలేజ్ మానేసే, పని మానేసే, డ్యూటీ మానేసే, ఇంట్లో పని కూడా చేయొద్దు, అన్నీ నీకు అందిస్తా, కూర్చొని చదువుకో అని తల్లులు ఉన్నారా? మరి అదే కదా అనాలి? అది కాదు అనాల్సింది? చెప్పరంటారా? అమ్మ వాడికి ప్రైజ్ వచ్చిందంటే నీకు నెక్స్ట్ ప్రైజ్ రావాలి, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నెక్స్ట్ నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. మరి వాడికి వాక్యం అంతా వచ్చేసిందంటే అక్కడెందుకు పోటీ పడట్లేదు? కాబట్టి నీలాంటి వారి కొరకు ఒక పాఠం పొందుపరిచానమ్మా. మీ తరంలో వస్తుంది ఒక ముసలమ్మ, ఆమె చెప్పుద్ది షెలోమితి గురించి అని నన్ను పంపించారు మీకు. అవును, ఈరోజు మీరు ఫీల్ అయినా సరే ఇక్కడ కూర్చున్న వారిలో షెలోమితులమే చాలామంది ఉన్నాం. పైకి ఏదో నటిస్తున్నాం భక్తి కలిగిన వారిలా, కానీ ఆ భక్తిని ఆశ్రయించే స్థితిలో, మన పిల్లల్ని దేవుళ్ళు పెంచే స్థితిలో అయితే మనం లేం. ఈరోజు సమస్య వస్తే ప్రార్థించడం కానీ దైవజనుల దగ్గరకు పరిగెత్తే స్థితిలో మన పిల్లలు ఉన్నారా? చెప్పరేంటారా? ఉన్నారా? లేరు. నాలంటూ గుయ్యు అంటే కానీ చెప్పలేక ఏదో ఒకటి చెప్తారు నా మొఖానికి. ఓ పద్దాక అరుస్తున్నావు కదా, ఇదిగో విను, ఇదిగో నాది సమస్య ఇదే, నీ చేత అయితే ప్రార్థన చేయి అన్నట్టు. అంతేకాని మాకు దైవజనులు ఉన్నారు, వారి వాక్యంతో మమ్మల్ని బలపరుస్తారు. శరీర సంబంధంగా మేము పడిపోయినా తొట్టిల్లినా బలపరిచి మరలా మమ్మల్ని విశ్వాస జీవితంలో నిలబెట్టేవారు ఉన్నారని ఫస్ట్ ఫోన్ మాకు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నాకు చేయకపోయినా పర్వాలా, నువ్వు ఆయన అడుగు, చాలా సంతోషం. అక్కడికి వెళ్ళవు, ఇక్కడికి రావు. సమస్యను అనుభవించి అన్నీ కోల్పోయిన తర్వాత వస్తావు. కానీ ఇదే పని నువ్వు మొదట చేస్తే మంచి ఫలితాన్ని చూడటమే కాదు, నీ వెనకొచ్చే నీ సహోదరులు అనేక మందికి నువ్వు మాదిరి కదా. అవును, రత్నక్క సమస్య వచ్చినప్పుడు ఏం చేసింది? ప్రార్థన చేసిందట. రత్నక్క సమస్య వచ్చినప్పుడు ఏం చేసింది? వాక్యం చదివిందంట. రత్నక్క సమస్య వచ్చినప్పుడు ఏం చేసింది? సువార్త ప్రకటనకి వెళ్ళిందట అని కదా మన గురించి చెప్పుకోవాలి. కానీ అది ఎక్కడుంది? ఆవిడ చేస్తుంది, ఆవిడకి పన్నా పట్ట, ఆయన చక్కగా కారులో తిప్పుతాడు, తిరుగుద్ది. ఇలాగే అనుకుంటున్నారు మీరు. కారులో కూర్చోవద్దు, కానీ వెళ్ళాలండి. దేనికి? పరలోకం కోసం. ఇంక ఏవైనా అయితే ఏవి మనల్ని మార్చలేవు. మనకు కావాల్సింది పరలోకం అయినప్పుడు నువ్వు పరిగెత్తు, నీ వెనకాల నీ పిల్లల్ని పరిగెత్తింప చెయ్యి. అప్పుడు నిన్ను షెలోమిత్ పేరులో నుంచి యునికే పేరు దగ్గర తెస్తారు నిన్ను దేవుడు. ఈరోజు ఇద్దరిని మన ముందు పెడుతున్నారు. ఒకరు షెలోమిత్ గారు, మరొకరు యునికే గారు. ఏంటి వాళ్ళిద్దరి జీవితాల పొందిక అంటే, ఇద్దరు అన్యులను పెళ్లి చేసుకున్న వారే, ఇద్దరు స్త్రీలే, ఇద్దరికి పిల్లలు ఉన్నారు, ఇద్దరికి కుమారులు ఉన్నారు. కానీ ఒక తల్లి దేవుని కొరకు పెంచలేదు, ఒక తల్లి దేవుని కొరకు పెంచింది. ఇద్దరు పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కానీ మంచికి ఒకరిని జ్ఞాపకం చేసుకుంటాం, చెడుకి మరొకరిని జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడున్నాం మనం? నేనంటున్నా, ఈరోజు మనం చాలా అదృష్టవంతులం. మన పిల్లల్ని దేవుని కొరకు పెంచే అదృష్టం మనకు నిజం చెప్తున్నా. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వేది చేస్తే నీ పిల్లలు అది చేస్తారు. నీకు నాకు ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వు చేసేది మంచిది చేయమని. నువ్వు చేసేది మంచిది చెయ్యి. లేదు అంటే షెలోమిత్ పేరు పక్కన నీ పేరు కూడా పెద్ద బోర్డుతో ఉంటుంది. మంచి ఆహారం ఇస్తున్నావా? మంచి వస్త్రాలు ఇస్తున్నావా? మంచి విద్యని ఇస్తున్నావా? సమాజంలో పేరు ఇస్తున్నావా? అవి ఇవ్వాల్సిందే. తల్లిదండ్రులు కానీ మా బాధ్యత శరీరానికి సంబంధించిన ఇవ్వాల్సిందే. కానీ వీటికంటే ఎక్కువగా దీనికి ఇవ్వాలి. పద్దాక వాక్యమేనా, ఎప్పుడు బైబిలేనా, ఎప్పుడు చదివేనా, ఎప్పుడు పాటలేనా, ఎప్పుడు సువార్తేనా అంటున్నావా? అయితే నీ పేరు ఎక్కడుంటుంది? చెప్పాలి, ఎక్కడ ఉంటుంది? షెలోమిత్ గారి పక్కన ఉంటుంది. ఉంచుకుంటారు అక్కడ? వద్దండి. ఒకవేళ నీ పిల్లాడు కష్టం అనుకున్నా, ఇబ్బంది పడినా 1 సంవత్సరం కష్టపడతాడు, ఆ తర్వాత దానికి వాడే అలవాటైపోతుంది. దేనికైనా అలవాటైపోద్ది. మన బాడీకి ఉన్న తీరది, మన మనసుకున్న తీరది. అలవాటు చేయడంలో దోషం జరుగుతుంది. ఇక్కడ అవకాశం ఉండి చేయకపోవడం దేవుని దృష్టిలో
తప్పు. ఈరోజు షెలోమితి గారిని పెడితే అక్కడ వ్రాయబడిన మాట 15వ వచనం చదవాలండి మనం. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరించాలి. అంటే ఎవరు చేసుకున్న దానికి వారు అనుభవించాలి.